సమయంలో మనకు అత్యంత ప్రియులు గౌరవనీయులు మందాకృష్ణ అధికారు మన గ్రామం రావటం మనతో ఉండటం ప్రత్యేకంగా ఈ వివాహ కార్యక్రమం ఎంతో సంతోషం. మందాకృష్ణ మాదిగ నన్ను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అన్న స్టేజ్ మీద వచ్చేయండి అన్న, పైకి రండి. ఓకే ఓకే, అందరు కూర్చోండి, నిశ్శబ్దం కూర్చోండి. స్టేజ్ మీద కొంచెం నిశ్శబ్దం ఉండండి. హలో, దయచేసి అందరూ కూర్చోవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి అందరూ కూర్చుంటే ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. మీరంతా స్టేజ్ మీద అందరూ దిగాలి దయచేసి. నీ కరుణం ఈరోజు సోదరులు కోటి మాది గారి ప్రసన్నల వివాహం చాలా ఘనంగా జరిగిన ఈ సందర్భంగా వారిరువురికి మన ఉద్యమ పక్షాన జాతి పక్షాన నిండు మనసుతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించిన మన పాస్టర్ గారికి, ఈ వివాహ కార్యక్రమాన్ని జయప్రదం చేసే ఉద్దేశంతో వాళ్ళని ఆశీర్వదించడానికి వచ్చిన జాతి ప్రజలకి, అన్ని వర్గాల ప్రజలకి, పెద్దలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈరోజు మన పాస్టర్ గారి ఆధ్వర్యంలో దేవుడి ఆశీర్వాదంతో ఏ నియమాలకు లోబడి, ఏ నిబంధనలకు లోబడి, ఏ ప్రతిజ్ఞలకు లోబడి ఈ వివాహం జరిగిందో జీవితాంతం ఆ నియమాలకు, ఆ ప్రతిజ్ఞలకు కట్టుబడి ఉండి ముందుకు సాగడమే మీ ముందున్న ప్రథమ కర్తవ్యంగా ఇరువురు భావించాలని కోరుతున్నాం. జీవితం అన్నప్పుడు కష్టాలు, నష్టాలు ఎదురయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. వాటిని అధిగమిస్తూ ఇప్పుడు పాస్టర్ గారు ఏదైతే చదివిండో దాన్ని మీరు ఒక ప్రతిజ్ఞగా మీరు కూడా దాన్ని అంగీకరించారో మీ మాటల ద్వారా జీవితకాలం మొత్తం సుఖాల్లోనూ, సంతోషాల్లోనూ, కష్టాల్లోనూ, నష్టాల్లోనూ మేము కలిసే ఉంటామనేది ఏదైతే ఉన్నదో, కలిసే జీవిస్తామనేది అయితే మనం ప్రతిజ్ఞ చేశామో అది పాస్టర్ గారు చేయించిన, అది దేవుడు ఆజ్ఞతో జరిగిందని భావించుకోవడం,
మన ప్రజలందరి ముందు జరిగిన ఆ వివాహ కార్యక్రమం సందర్భంగా మన ప్రతిజ్ఞలు అనే విషయం మర్చిపోకుండా మన ప్రజలు గర్వపడే విధంగా మీ జీవితాన్ని చూసి మన ప్రజలు మరింత సంతోషించే విధంగా రాబోయే యువతరానికి మీరు ఒక గొప్ప ఆదర్శవంతంగా ఉండే విధంగా మీ జీవితాలు కొనసాగాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను. ఇకపోతే నా ప్రజలారా, తమ్ముడు కోటితో ఒక దశాబ్దం క్రితం పరిచయం అయినదేం కాదు, ఓ 2 దశాబ్దాల క్రితం పరిచయం అయిందేం కాదు. వాస్తవానికి ఈ మధ్య కాలంలోనే ఉద్యమ ప్రయాణంలో, ఉద్యమ ప్రస్థానంలో ఉద్యమానికి ప్రస్తుత దశలో ఏది అవసరమో వాటన్నిటినీ సమకూర్చుకుంటూ ముందుకు సాగడమే ఉద్యమం ముందున్న కర్తవ్యంగా భావించుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో 94లో మొదలుపెట్టిన మన ఉద్యమం 2024 వరకు 3 దశాబ్దాలు పట్టింది. కష్టాలు, నష్టాలు, బాధలు, జైళ్లు, శిక్షలు, ఎంతో మంది మన బిడ్డల ప్రాణాలు, వీటన్నిటి అనంతరం మీ అందరి అండదండలతో, సమాజం ఇచ్చిన మద్దతుతో అంతిమంగా మన ఆకాంక్షను నెరవేర్చుకోగలిగాం. మనం విజయాన్ని సాధించగలిగాం. ఈ విజయానికి నేను మనస్సాక్షిగా భావించుకుంటున్నది ఏంటంటే, ఉద్యమంలో అనుకోని సందర్భాల్లో మన బిడ్డల ప్రాణత్యాగాలు జరిగినాయి. చాలా సందర్భాల్లో నాతో పాటు వేలాది మంది కార్యకర్తలు ప్రభుత్వ నిర్బంధానికి గురై, కేసులకు గురై, జైలు పాలయ్యే పరిస్థితులు కూడా వచ్చినాయి. సమాజం యావత్తు మనకు అండగా ఉన్నమాట వాస్తవం. కానీ నేను గుర్తించింది, గ్రహించింది ఏంటంటే, ఈ 30 ఏళ్ల పోరాటంలో ఉద్యమం మీద, ఉద్యమ నాయకత్వం మీద ఎన్ని రకాలుగా అపనిందలు వచ్చినా, ఆరోపణలు వచ్చినా, లేదా ఇతరాత్ర బెదిరింపులు వచ్చినా, వాటన్నిటిని తట్టుకొని జాతి యావత్తు ఎంఆర్ఎస్ ఉద్యమానికి 3 దశాబ్దాల పాటు అండదండలు అందించడం వల్లనే మనం విజయం సాధించామనే విషయాన్ని నేను గ్రహించాను. ప్రతి దశలో నా జాతి అంటే నా ప్రజలు అనునిత్యం ఉద్యమానికి అండదండలు అందించారు. ఈ ఉద్యమం గెలవాలి, మా బిడ్డల భవిష్యత్తు బాగుపడాలి, చీకట్లో ఉన్న మా జీవితాల్లో వెలుగు నిండాలని మన జాతి యావత్తు భావించుకున్నది. కాబట్టి ఈ 3 దశాబ్దాల ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో రకాలుగా ఇబ్బందులు వచ్చినా, ఎన్నో రకాలుగా అడ్డంకులు వచ్చినా, ఎన్నో కుట్రలు ఉద్యమం మీద జరిగినా, ఎన్నో సందర్భాల్లో ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేసినా, వాటన్నిటిని తట్టుకొని ఉద్యమం ప్రస్థానం ముందుకు సాగింది. దీనికి కారణం ఈ ఉద్యమం అంతిమంగా విజయం సాధించాలని జాతి మనస్సాక్షిగా భావించుకున్నది. కాబట్టి జాతి అందించిన అండదండలతోటే ఈ విజయం సాధించామనే విషయాన్ని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా. అది వాస్తవం. మీ అండదండలు, మీ మద్దతు, మీ భాగస్వామ్యం, ఈ ఉద్యమ ప్రస్థానంలో మీ అండదండలు, మీ మద్దతు, మీ భాగస్వామ్యం ప్రతి దశలో లేకపోతే ఇంత సుదీర్ఘ పోరాటం ఇంతకాలం జరిగేది కాదు, అది నిలబడేది కాదు, ఇవాళ విజయం మనకు దక్కేది కాదు. మనం లక్ష్యం కోసం పోరాటం చేస్తున్న దశలో మనల్ని అడ్డుకునే వాళ్ళు మనకంటే చాలా శక్తివంతులు, ఆర్థికంగా శక్తివంతులు, రాజకీయంగా శక్తివంతులు, అదే సమయంలో ఉన్నత ఉద్యోగ వర్గంగా శక్తివంతులు, న్యాయ వ్యవస్థలు వాళ్ళు శక్తివంతులు, అన్ని రకాలుగా శక్తివంతులు. వాళ్ళు కల్పించిన అడ్డంకులను చూస్తే నా జాతికి విముక్తి ఎప్పుడు జరుగుతుందా, మాకంటే చాలా బలవంతులు కదా మమ్మల్ని అడ్డుపడుతున్నది, మాకంటే చాలా కొండలాగా పెరిగిపోయిన వాళ్ళు కదా మా సమస్య పరిష్కారం కాకుండా అడ్డుగా నిలబడుతున్నది అంటున్న దశలో ఒక ఆత్మస్థైర్యం కోల్పోకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, నీ జీవిత లక్ష్యం నెరవేరాలంటే మధ్యలో ఎన్నో కష్టాలు, నష్టాలు వస్తాయి.
ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ పోరాటంలో నువ్వు ఏది కోల్పోవడానికని సిద్ధపడు గాని ఆత్మస్థైర్యం మాత్రం కోల్పోవద్దని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు. ఈ పోరాటం 30 ఏళ్లుగా జరుగుతున్న ప్రయాణంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినాయో మీ అందరికి తెలుసు, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో మీ అందరికి తెలుసు, ఎన్ని కష్టాలు వచ్చినాయో మీ అందరికి తెలుసు, ఎన్ని సందర్భాల్లో జైలు పాలు కావాల్సి వచ్చిందో మీ అందరికి తెలుసు, ఎంతమంది బిడ్డల ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందో మీ అందరికి తెలుసు. అయినప్పటికీ నా జాతి గెలవాలి, నా జాతిని గెలిపించుకోవాలి. ఇగో ఈ సంకల్పం అనేది ఎప్పుడు ఆత్మస్థైర్యం కోల్పోకుండా సాగాం కాబట్టినే ఇవాళ అంతిమంగా విజయం సాధించాం. ఇక ఆ విజయం దక్కింది, దాని ఫలాలు మన బిడ్డలకు అందుబాటులోకి తీసుకురావాలి. సుప్రీంకోర్టు ద్వారా అదే సమయంలో గతంలో ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు అందించిన సహకారం ద్వారా, గౌరవ నరేంద్ర మోడీ గారు అందించిన సహకారం ద్వారా సుప్రీంకోర్టులో కేంద్రం వర్గీకరణ జరగాలని చెప్పి గట్టిగా వాదించడం ద్వారా సుప్రీంకోర్టు ద్వారా మనకు న్యాయం జరిగింది. అంతకుముందు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు వర్గీకరణ చేశారు. ఆనాడు చేసిన వర్గీకరణ వల్ల మన బిడ్డలు చాలా మంది మేలు పొందారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయించుకోవడం మనకు మిగిలింది. అడ్డంకులు వస్తున్నమాట నిజమే, ఇంకా కొన్ని అవరోధాలు కల్పిస్తామని వాళ్ళు మాట్లాడుతున్నమాట నిజమే. కానీ వర్గీకరణ జరిగి తీరుతుంది, దాని ఫలాలు మన బిడ్డలు అందుబాటులోకి వస్తాయి. నిన్నగాక మొన్ననే గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని దాదాపు ఆంధ్రప్రదేశ్ లో ఉండబడే సీనియర్ ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకత్వం 15 మంది కలిసి గంట సేపు చర్చించి అంతిమంగా 1 నెల రోజుల్లోపు కమిషన్ రిపోర్ట్ రప్పించుకొని వర్గీకరణ అమలు చేసే ప్రక్రియను మొదలు పెడతామని చెప్పి మనం చర్చలో చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా నిన్ననే గౌరవ చంద్రబాబు నాయుడు గారు దళిత మాదిగ ఎమ్మెల్యేలతో మాట్లాడడం, మంత్రులతో మాట్లాడడం, అదే సమయంలో కేబినెట్ లో సీనియర్ మంత్రులతో మాట్లాడడం, 1 నెల రోజుల్లోపే కమిషన్ రిపోర్ట్ వచ్చినట్టుగా త్వరగా కమిషన్ వేసి సమస్య పరిష్కరిస్తామని చెప్పడం, ఇదంతా జరిగింది. అంటే 30 ఏళ్ల పోరాటం విజయం సాధించింది సుప్రీంకోర్టు ద్వారా. ఆ సుప్రీంకోర్టు ద్వారా అందిన ఆ విజయాన్ని అమల్లోకి తీసుకొచ్చుకోవాల్సిన బాధ్యత మనకున్నది. అమలు త్వరగా చేయమని చెప్పి నిన్నగాక మొన్న కోరడం కూడా జరిగింది. నిన్న ఆ ప్రక్రియ మీద ఒక అడుగు ముందుకు పడ్డట్టుగా, రేపో మాపో మళ్ళా వాళ్ళు కూర్చొని కమిషన్ ఏందో డిక్లేర్ చేసేటట్టుగా, ఆ కమిషన్ 1 నెల రోజుల పాటు విచారణ చేసి రిపోర్ట్ ఇచ్చేటట్టుగా వాళ్ళ ప్రయత్నాలు మొదలు పెట్టబోతుండ్రు. అంటే బహుశా మళ్ళీ ఇప్పుడు నవంబర్ లో ఉన్నాం, డిసెంబర్ మధ్య వారంకో లేదా డిసెంబర్ 2వ 3వ వారానికో ఈ కమిషన్ రిపోర్ట్ వస్తే నూతన సంవత్సరంలో మన జీవితాల్లో వెలుగు నింపే అవకాశం, నూతన సంవత్సరం ప్రారంభంలో ఖచ్చితంగా మన జీవితాల్లో వెలుగు నింపే అవకాశం మనకు కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో నా ప్రజలకు, నా అక్కలకు, నా తల్లులకు, నా చెల్లెలకు, నా అన్నలకు, నా కుల పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. వర్గీకరణ కోసం ఎందుకు ఉద్యమం చేశాం? చదువుల్లో వెనుకబడ్డాము అని. 30 ఏళ్లు ఎందుకు పోరాటం చేశాం? మన బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదు అని. చదువుకునే అవకాశాలు మనకు రావాల్సిన సమయంలో మనకు రాకుండా మన అవకాశాలు కూడా మన సోదర వర్గం తీసుకున్నది అని. అదే సమయంలో మనకు రావాల్సిన ఉద్యోగ అవకాశాలు మన సోదర వర్గం తీసుకున్నది అని. అది వాస్తవమే. వర్గీకరణ లేకపోవడం వల్ల, అందులో మన వాటా మనకు దక్కకపోవడం వల్ల, మన న్యాయమైన వాటా మనకు దక్కే అవకాశం గతం లేకపోవడం వల్ల, రిజర్వేషన్లు ఏర్పడక ముందు కాలం నుంచే చదువుల్లో ఉద్యోగాల్లో ముందుకెళ్లిన వర్గం స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం ఏర్పడ్డ తర్వాత, రిజర్వేషన్లు ఏర్పడ్డ తర్వాత ఆ అవకాశాలను ముందుగా కొల్లగొట్టడానికి, ముందుగా అవకాశాలు పొందడానికి వాళ్ళకి అవకాశం వచ్చింది. వాళ్ళకి మనకి 30-40 సంవత్సరాల గ్యాప్ ఉన్నది. వాళ్ళు 30-40 సంవత్సరాలు అన్ని రకాలుగా అడ్వాన్స్ లో ఉంటే మనం వెనుకబడిపోయినాం. కాబట్టి వాళ్ళతో మనం పోటీ పడి అవకాశాలు మనం పొందలేమనే విషయం చరిత్ర సాక్ష్యం చెప్పింది. ఇది కమిషన్లు చెప్పినాయి, రాజకీయ పార్టీలు చెప్పినాయి, ప్రభుత్వాలు చెప్పినాయి, కోర్టులు చెప్పినాయి, ప్రధానమంత్రులు చెప్పిండ్రు, రాష్ట్రపతులు చెప్పిండ్రు, అందరూ చెప్పిండ్రు.
అంటే రిజర్వేషన్ ఫలాలు మనకంటే 3-4 దశాబ్దాల నుంచి ముందుకు అనుభవించిన వాళ్ళు, రిజర్వేషన్లు అనేది రాకముందే అవకాశాలు గతంలో పొందిన వాళ్ళు కాబట్టి వాళ్ళతో పోటీ పడలేరు మన పిల్లలు. వాళ్ళు రిజర్వేషన్ లేకపోతే అగ్రకులాలతో దళిత పిల్లలు ఎట్లయితే పోటీ పడలేరు, మన వాట మనకు దక్కకపోతే, వర్గీకరణ లేకపోతే మన పిల్లలు మన సోదర వర్గం వాళ్ళతో కూడా పోటీ పడలేరు అనేసి చరిత్ర సాక్ష్యం చెప్పేసింది. కానీ దానికి పోలీస్ స్టాప్ అయింది. ఇక దానికి పోలీస్ స్టాప్ అయింది. ఇప్పుడు మన వాట మనకు దక్కబోతుంది. మన బిడ్డల చదువులకు ఇక ఏ ఇబ్బందులు ఉండవు. మన బిడ్డలకు చదువుకున్న కాడ ఉద్యోగాలు దొరకడం ఇక ఏ ఇబ్బందులు ఉండవు. ఇవన్నీ ఉండద్దనుకుంటే ఇక మన బిడ్డల చదువులను మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా నా తల్లిదండ్రులు, నా అక్క చెల్లెళ్ళు అదే శ్రద్ధ పెట్టాలి. నా తల్లులు, నా అక్కలు, నా చెల్లెలు ముఖ్యంగా మేము విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూలినాలు చేసుకున్న మన జీవితాలే కూలినాలు చేసుకునే జీవితాలు. ఓకే, మనం కూలికి వెళ్ళకపోతే పూట గడవని కుటుంబాలు ఉన్న వాళ్ళు కూడా మన వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ మన బిడ్డల చదువులు ముందుకు సాగడం మీదనే మీరు దృష్టి పెట్టండి. మనకు ఆస్తుపాస్తులు ఏం లేవు. మనకేం 100 ఎకరాల భూములు 10 ఎకరాల భూములు మన కుటుంబాలకు ఉండవు. ఇక మిగిలిందల్లా మన బిడ్డలు చదివించుకోవడమే. చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు రావడానికి అవకాశం భవిష్యత్తులో రాబోతుంది. చదువుకునే అవకాశాలు మన బిడ్డలకు పెరగబోతున్నాయి. కాబట్టి ముఖ్యంగా నా తల్లులకు, నా చెల్లెలకు, నా అక్కలకు, నా పెద్దలకు, నా తమ్ములకు, అన్నలకు విజ్ఞప్తి చేస్తున్నా, మన పిల్లల చదువులైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. వాళ్ళు చదువుకుంటే వాళ్ళు బాగుపడతారు. మనకు అడ్డంకులు ఉండవు. ఇక చదువుకుంటే వాళ్ళు బాగుపడతారు. చదివించే బాధ్యత నా అక్కలది, నా చెల్లెల్ది, నా తల్లుది, నా కుల పెద్దలది, నా తమ్ముళ్ళది, నా అన్నది. దయచేసి చదువు మీదనే మన పిల్లల మీద దృష్టి పెట్టే విధంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. పిల్లల చదువు మీరు కూలినాలు చేసి వచ్చినా కూడా ఒక 10 నిమిషాలు, ఒక అర్ధ గంట పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత బిడ్డ వాళ్ళ స్కూల్లో ఏం చెప్పిండ్రు, మళ్ళీ దాన్ని రేపు ఏం చెప్పబోతుందని చెప్పి మీరు అడగండి. మీకు చదువు రాకపోయినా పర్లేదు, కానీ పిల్లలు ఏం చదువుతుండ్రో కొంత అడగండి. వాళ్ళతో తెలుసుకోండి, వాళ్ళతో ముచ్చటించండి. వాళ్ళు స్కూల్కి వెళ్తుండ్రు, మేము పనికి వెళ్తున్నాం అని చెప్పి వచ్చిన తర్వాత కూడా స్కూల్కి వచ్చిన పిల్లలకు వాళ్ళతో పలకరించకుండా వాళ్ళ చదువు ఏమవుతుందో చూడకుండా ఉండడానికి అవకాశం ఇవ్వబాకండి. మీరు ఏదైనా కానీ ఎట్టి పరిస్థితిలో మన పిల్లల చదువులు ముందుకు సాగాలి. మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఇంకా మిగిలింది వర్గీకరణ సాధించడం ఒకటే కాదు, నా జాతి ఆర్థికంగా ఎట్లా బాగుపడాలో మళ్ళీ ఆలోచిస్తున్నాం. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎట్లా బాగుపడాలి రాబోయే రోజుల్లో. రాజకీయంగా కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మాదిగలు ఎలాంటి పాత్ర పోషించాలి. చదువుల్లో మన పిల్లలు ముందుకెళ్ళడానికి ఒక అడ్డంకి తొలగింది, మనం పిల్లల్ని ముందుకు నడిపించవచ్చు. రేపు వర్గీకరణ చట్టం రావడంతో మన పిల్లలకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం ఎదగాల్సింది ఆర్థికంగా, తర్వాత ఎదగాల్సింది రాజకీయంగా. ఆర్థికంగా జాతిని ఎట్లా ఎదిగేటట్టు చేయాలి, దానికి ప్రభుత్వాల సహకారం ఏం తీసుకోవాలి, కేంద్రంతో ఏం తీసుకోవాలి, రాష్ట్రంతో ఏం తీసుకోవాలి, అసలు ఆర్థికంగా మనం ఎదగడానికి ఎలాంటి డిమాండ్ పెట్టాలి, ప్రభుత్వాలు ఎలా ఒప్పించాలనే విషయం భవిష్యత్తులో నిర్ణయం చేసుకుంటాం. అదే సమయంలో రాజకీయంగా కూడా మన ఉనికి, మన అస్తిత్వం బలపడాలి. ఎలకాలం ఎవరికో కోసమో కాకుండా మనకు అండగున్న వాళ్ళకి ఎప్పుడు మనం అండగుంటాం. మనం సాయం చేసిన వాళ్ళకి ఎప్పుడు మనం సాయం చేస్తాం. మనం తోడున్న వాళ్ళకి ఎప్పుడు మనం తోడుంటాం. ఇందులో ఎప్పుడు మార్పులు ఉండవు. అదే సమయంలో స్వతంత్రంగా మన రాజకీయంగా ఉనికి ఎట్లా చాటుకోవాలి, రేపు చట్టసభలో మనకు అన్యాయం జరిగినప్పుడు ఎలా మాట్లాడాలి, మన కోసం ఎలా నిలబడాలి, ఇవి కూడా రేపు రాబోయే ప్రధాన ఎజెండా పోతాయి. మనం బయట ఎంత కొట్లాడినా మన తరఫున అసెంబ్లీలో, పార్లమెంట్లో మాట్లాడడం లేకపోతే కూడా మన సమస్యలు వెలుగులోకి రావు. వాస్తవానికి మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఈ 30 ఏళ్లలో ఎప్పుడు మనకి ఎంపీలు ఉన్న మాట వాస్తవమే. పార్లమెంట్ లో ఉన్నారు, లేదా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, లేదా ఇంకెవరు ఉన్నారు. కానీ ఈ 30 ఏళ్ళలో చూసాం, మన ప్రజాప్రతినిధులు అనబడుతున్న వాళ్ళు ఎప్పుడూ అసెంబ్లీలో, పార్లమెంట్ లో గట్టిగా నిలదీసిన చరిత్ర మనకు లేదు. ఎందుకు లేదు? వాళ్ళు స్వతంత్రంగా లేరు కాబట్టి. కాబట్టి మనం స్వతంత్రంగా చట్టసభలకు వెళ్ళడం మీద కూడా దృష్టి పెట్టాలి. అసెంబ్లీ, పార్లమెంట్కి వెళ్ళడం దృష్టి పెట్టాలి. అప్పుడు మాదిగలకి ఏం అన్యాయం జరిగినా ఆ అన్యాయాన్ని అసెంబ్లీలో ప్రశ్నించే విధంగా, పార్లమెంట్ లో ప్రశ్నించే విధంగా, మాదిగలకే కాదు మొత్తం దళిత సమాజం కోసం, గిరిజన సమాజం కోసం, బలహీన వర్గాల సమాజం కోసం అన్యాయం ఎవరికి జరిగినా వాళ్ళ తరఫున గొంతెత్తి అసెంబ్లీ, పార్లమెంట్ లో మాట్లాడే దిశకు మన జాతిని నడిపించాలి. అందువల్ల విద్యా అవకాశాలు మన బిడ్డలకు అందుబాటులోకి రాబోతున్న సమయంలో విద్య మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. పిల్లల కోసం
అదే సమయంలో ఉద్యోగ అవకాశాలు దక్కడానికి అవకాశం ఉన్నది కాబట్టి మన పిల్లల్ని చదువుకునే కాడ మరింత తీర్చిదిద్దండి. మిగిలిన కార్యక్రమాలు ఆర్థికంగా రాజకీయంగా భవిష్యత్తులో ఏం చేయాలనే విషయంలో ఎంఆర్పిఎస్ మనం నిర్ణయం తీసుకుంటాం. ఆ తర్వాత జరిగే మన ప్రయత్నాలు కూడా నా జాతి మీరు అండగా నిలబడడం మీద దృష్టి పెట్టేసేయండి. మీ నమ్మకాన్ని నేను ఎప్పుడు వమ్ము చేయలేదు. మీరు ఏ నమ్మకం పెట్టుకున్నారో, నా పట్ల ఏ నమ్మకం పెట్టుకున్నారో, నా పట్ల ఏ అభిమానం కలిగి ఉన్నారో, ఈ 30 ఏళ్ల పోరాటంలో ఏనాడు మీ నమ్మకాన్ని కోల్పోయే పనులు నేను చేయలే. మీరు తలదించుకునే పని ఏనాడు చేయలే. ఏనాడు ఏ నిర్ణయం తీసుకున్నా నా జాతి గెలవాలి, నా జాతి తలెత్తుకొని తిరగాలి, ఈ రెండే నాకు ఉండేది. ఈ 30 ఏళ్ల పోరాటంలో ఏనాడు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ పోరాటం చేసినా, ఎలాంటి ఉద్యమాలు చేసినా కూడా రెండే కనిపించేది. అందులో నా జాతి గెలవాలి, నా జాతి తలెత్తుకొని తిరగాలి, ఈ రెండే నాకు కనిపించినాయి. వాటికి మినహాయించి ఎప్పుడు కూడా ఇంకో కార్యక్రమాలు లేవు. మీరు ఏ నమ్మకం పెట్టుకున్నారో, మా అన్న మా కోసం కొట్లాడుతున్నాడు, మా అన్న మా కోసం పోరాటం చేస్తున్నాడు, మా అన్న మా కోసం నిలబడ్డాడని మీరు ఏ నమ్మకం పెట్టుకున్నారో మీ నమ్మకానికి ఎప్పుడు దగ్గరగానే ఉన్నాను. మీ నమ్మకానికి తగ్గట్టుగానే నా పని చేశాను. కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, జైలు పాలే సందర్భాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. అయినప్పటికీ కూడా నా జాతి నా మీద పెట్టుకున్న నమ్మకానికి తగ్గట్టుగా నేను పని చేయాలా? నా జాతి తలదించుకునే పని చేయొద్దు, నా జాతి తలెత్తుకునే పని చేయాలి. కొన్ని వందలు వేల సంవత్సరాలుగా నా జాతి తలదించుకుంటూ బతికింది. కులం పేరు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతూ బాధపడుతూ బతికింది. అట్లాంటి కులంలో పుట్టిన మేము భవిష్యత్తులో నా జాతి మేము మాదిగలం అంటే గర్వపడేలాగా చేయాలి. తలదించుకున్న జాతిని తలెత్తుకునేలాగా చేయాలి. ఎందులో నష్టపోయినామో అందులో విజయం సాధించాలనే సంకల్పం పెట్టుకుని ప్రయాణం జరిగింది. కాబట్టి మీ నమ్మకానికి తగ్గట్టుగానే మేము పనిచేశాం. మీరు ఏ విశ్వాసం పెట్టుకున్నారో ఆ విశ్వాసానికి తగ్గట్టుగా పనిచేశాం. ఒక గెలుపుని సాధించాం 30 ఏళ్ల తర్వాత. అయినప్పటికీ మన ప్రయాణం ఆగదు. ఇంకా ఏ సమస్యల మీద ముందుకెళ్లాలో, ఇంకా ఏ విధంగా జాతిని ముందుకు తీసుకెళ్లాలో ఆ లక్ష్యాలు మన ముందట ఉంటాయి. ఈ 30 ఏళ్లు ఎట్లయితే ఒక నమ్మకం పెట్టుకొని అండగా నిలబడ్డారో ఉద్యమానికి, భవిష్యత్తులో జరిగే పోరాటాలకు, భవిష్యత్తులో జరిగే ప్రయత్నాలకు, ఇంకా మన విముక్తి జరగాలంటే ఆర్థికంగా మనం పైకి రావాల్సిందే కదా, రాజకీయంగా మనం శక్తిని కూడగట్టుకోవాల్సిందే కదా, ఇంకా మనం చేయాల్సినవి ఉన్నాయి కదా. ఆ భవిష్యత్తు కార్యక్రమాలు తీసుకునేటప్పుడు కూడా మీ నమ్మకం మీదనే ఆధారపడి ఉన్నది. మీరు ఎంత నమ్మకం పెట్టుకుంటే అంత నమ్మకంగా మేము పనిచేయడానికి అవకాశం ఉన్నది, అంత విశ్వాసంతో పనిచేయడానికి అవకాశం ఉన్నది, అంత కృతజ్ఞతగా పనిచేయడానికి అవకాశం ఉన్నది. మనకు ఎవరో శక్తి కాదు, మీరు అందించే శక్తే నాకు అసలైన బలం. మీ శక్తి నాకు లేకపోతే బలం ఎక్కడ ఉంటుంది? మీ శక్తి లేకపోతే బలం ఎక్కడ ఉంటుంది? కాబట్టి నా జాతి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, పిల్లల చదువులు ముందుకు సాగేటట్టు చూడండి, పిల్లలు ఎదగడానికి ప్రయత్నం చేయండి, దాని గురించి కష్టపడండి. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూలికెళ్ళి మీరు పూట గడుపుతుందని అనుకోబాకండి. కూలికి వెళ్ళడం ఎంత ముఖ్యమో పిల్లల చదువుకు అంతకంటే 100 రెట్లు ముఖ్యంగా మీరు భావించుకోవాలని చెప్పి నేను సవినంగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ రోజు ఈ సందర్భంగా తమ్ముడు కోటి గురించి మాట్లాడారు. చాలా తక్కువ సమయంలో ఎక్కువ సర్వీస్ చేశారు. ఉద్యమ అవసరం గురించి మాట్లాడాను. 94 తర్వాత ఇప్పటి వరకు ఉద్యమానికి ఏది అవసరమో అది కూడగట్టుకుంటూ వచ్చేసాను. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్రభావం దేశంలో ప్రపంచంలో కనిపిస్తున్నది. అనునిత్యం ఒక క్షణం మీద ప్రపంచ వార్తగా మారుతున్నది సోషల్ మీడియా ద్వారానే. ఒకనాడు ప్రింట్ మీడియా ఉన్నది, ఇవాళ మాట్లాడే వార్తలు రేపు రావాలి, ఆ రేపు వచ్చేటప్పుడు కూడా అది జిల్లాలకు రావాలంటే, గ్రామాలకు రావాలంటే మధ్యాహ్నం దాకా పట్టేది చాలా గ్రామాలకు వార్త తెలవాలంటే. ఒకనాడు టీవీలు పెద్దగా లేవు, ఇప్పుడు టీవీలు వచ్చినాయి. కానీ టీవీల కంటే ప్రింట్ మీడియా కంటే ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉన్నది. ఇప్పుడు లైవ్ లో వస్తూనే ఉన్నది. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మాట్లాడుతున్నది, ఇప్పుడు మ్యారేజ్ అవుతుంది, లైవ్ లో వస్తున్నది. అంటే సోషల్ మీడియా ద్వారా మన ఉద్యమాన్ని, మన నిర్ణయాలని, మన కార్యక్రమాలని క్షేత్రస్థాయిలో ఉండబడే కార్యకర్తలకు, మన జనానికి అందించడానికి సోషల్ మీడియాను మనం తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం వచ్చింది. అట్లాంటి సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ కి ప్రథమ శ్రేణి నాయకుడిగా కోటి ఎదగడం అనేది జరిగింది. ఇక్కడ ఇద్దరు, అటు అనిల్ తెలంగాణ నుంచి వచ్చిండు, కోటి ఆంధ్రప్రదేశ్ ఉన్నాడు. ఆయన తెలంగాణ వీళ్ళిద్దరిని చాలా చిన్న వయసు. తర్వాత చంద్రతో పాటు చాలా మంది సోషల్ మీడియాను చాలా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నారు. తమ్ముడు చంద్ర కూడా ఇక్కడ ఉన్నాడు. అంటే ఉద్యమ వార్తల్ని, ఉద్యమ నిర్ణయాలని ఒక టీవీల ద్వారా తీసుకెళ్లాలంటే టీవీలు మనవి కావు, ఒక పేపర్ ద్వారా తీసుకోవాలంటే పేపర్లు ఉంటారు. వాళ్ళు
మనసులో ఉండి కొంత ప్రచారం పెడితే కొంత మనకు వెళ్తుంటే తెలియదు. కానీ సోషల్ మీడియా అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నది. ఇప్పుడు ఇవాళ ఇక్కడ నుంచి ప్రచారం పెడితే మన వాళ్ళందరూ వాళ్ళ సెల్లోనే చూసుకునే కాడికి వచ్చేసింది. అంటే అనునిత్యం మన వార్తల్ని కిందికి చేర్చే కాడ, వినూత్నంగా కిందికి చేర్చే కాడ, అదే సమయంలో మనకు అడ్డంకులు ఎదురవుతున్న సమయంలో అడ్డంకులు కల్పించే వాళ్ళను ఎదుర్కొనే కాడ, కుట్రలు జరిగే విషయాన్ని మన ప్రజలకు తెలియచెప్పే కాడ, లక్ష్యాన్ని చేరే కాడ మనం ఎట్లా ముందుకు సాగుతున్నామో, దీనికి అడ్డంకులు ఎట్లా ఎదురవుతున్నాయో అవన్నీ మన ప్రజలకు చేరవేసే కాడ సోషల్ మీడియా ప్రభావం ఇప్పుడు చాలా ఉన్నది. అట్లాంటి సోషల్ మీడియాను సమర్థవంతంగా నడిపించడంలో ఇవాళ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి కార్యకర్తకు అనునిత్యం వార్తలు అందే విధంగా చేయడంలో అటు తెలంగాణ నుంచి అనిల్ అవుతే తమ్ముడు కోటి ఆంధ్రప్రదేశ్ ప్రథమ పాత్ర పోషిస్తున్నారు. అంటే తక్కువ సమయంలో తమ్ముడు నాకు పరిచయం అయ్యాడు, కానీ ఎక్కువ ఇప్పుడు సమాచారం అందుతున్నది సోషల్ మీడియా ద్వారానే మన పిల్లలకు అందుతున్నది. ఆ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ మీరు కోటికి ఏ విలువ ఇస్తున్నారో, ఏ గౌరవం ఇస్తున్నారో నాకు తెలియదు. ఆయనను ఏ స్థాయిలో మీరు గుర్తిస్తున్నారో గుర్తించట్లేదో నాకు తెలియదు. కానీ నా మనసులో కోటికి చాలా గౌరవం, చాలా గొప్ప స్థానం ఉంది. ఎందుకంటే చాలా వ్యక్తిత్వం గల తమ్ముడు, చాలా విలువ గల తమ్ముడు, నిజాయితీ గల తమ్ముడు. పేదరికం ఇబ్బందులు ఎన్ని ఉన్నాయో అతనికి ఎంత తెలుసో, మీకెంత తెలుసో నాకు కూడా కొంత మేరకు నాకు తెలుసు. అయినప్పటికీ ఎప్పుడు కూడా ఆ విలువలకు లోబడి, వ్యక్తిత్వానికి లోబడి, నిజాయితీకి లోబడి ఆయన ఈ సోషల్ మీడియాను ముందుకు తీసుకెళ్తున్నాడు. వాస్తవానికి ఇక్కడ ఎన్నో సందర్భాల్లో మ్యారేజ్ డేటు అటు ఇటు అయింది, మీ అందరికి తెలుసు. కానీ ఖచ్చితంగా అన్న వస్తేనే నాది ఇది జరుగుతుంది, అన్న తేలిస్తేనే జరుగుతుంది అని అనడంతో వాస్తవానికి రోజు కార్యక్రమాలు తిరగాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇంకా అడ్డంకులు కల్పించడం ఉన్నారు కాబట్టి దాన్ని ఎట్లా అధిగమించాలి అనే విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. అంటే ఇంత కొద్దిగా షెడ్యూల్ ఇబ్బందులు ఉన్నా కూడా తమ్ముడు అందిస్తున్న సర్వీస్ ఏదైతే ఉన్నదో, తమ్ముడు చేస్తున్న సేవ అవుతున్నదో, వాస్తవానికి వారం రోజుల ముందు వరకు హైదరాబాద్ లో ఉన్నారు వీళ్ళిద్దరు, అనిలును కోటి. ఎందుకు? రెండు విషయాలు ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేశారు వాళ్ళిద్దరు. ఒకటి, అనునిత్యం ఎదురవుతున్న సవాళ్ళను ఎట్లా అధిగమించాలి. ఇప్పటికి అడ్డంకులు కల్పించడం లేరు అని అనుకోబాకండి, అడ్డంకులు కల్పిస్తున్నారు. వాటిని ఎట్లా అధిగమించాలి, ఉద్యమ నిర్ణయాలను, వార్తలను ప్రజలకు ఎంత తొందరగా ఎట్లా తీసుకెళ్లాలి, ఇదొకటి. సేమ్ టైం 30 ఏళ్ల ఉద్యమ వార్తల్ని ఒక గ్రంథంగా తీర్చిదిద్దడానికి మొత్తం రాష్ట్రంలో ఉండబడే మొత్తం సమాచారాన్ని సేకరించే పనిలో వాళ్ళు ఉన్నారు. 94లో మొదలుపెట్టిన కాంచి 2024 ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఎలాంటి నిర్ణయాలు జరిగినాయి, ఏ కార్యకర్త ఎట్లా పనిచేసిండు, ఎవరు ఎట్లా త్యాగాలు చేసిండు, ఎవరు ఎట్లా ఇబ్బందులు పడ్డారు అనే విషయాన్ని మొత్తం వార్తలన్నింటినీ సమకూర్చుకొని ఇప్పుడు వాళ్ళందరూ హైదరాబాద్ ఆఫీసులో పనిచేస్తున్నారు. వారం రోజుల ముందు వరకు వాళ్ళిద్దరు నాకు అక్కడనే కనిపించేశారు. ఒకవైపు మ్యారేజ్ స్టేజ్ దగ్గరకు వస్తున్నది, ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మిగతా విషయాలు మన అందరికి తెలిసిన విషయమే, మన పేద కుటుంబాలు కాబట్టి ఉంటాయి. కానీ ఆ నిజాయితీ, ఆ విలువ తమ్ముడిలో కనిపించింది. ఆ విలువ కోటిలో నాకు కనిపించింది. అందువల్ల ఆయన ఇక్కడ ఏ స్థాయిలో మీరు గుర్తిస్తున్నారు కానీ కోటి పట్ల నా హృదయంలో మాత్రం ఆయనకు గొప్ప స్థానం ఉన్నది, చాలా అభిమానం ఉన్నది. ఈ నేపథ్యంలో అమ్మాయి ప్రసన్న, లక్ష్మీ ప్రసన్న కూడా కోటికి అన్ని రకాల అండదండలు అందించాలి తల్లి. ఆయన చేస్తున్న సర్వీస్, ఉద్యమ నిబద్ధతకు లోబడి, నాయకత్వం ఇచ్చిన సూచనలకు లోబడి రాష్ట్రంలో, దేశంలో ఆయన అందిస్తున్న సమాచారం చాలా మన వల్ల డెవలప్ చేస్తున్నది. కాబట్టి ఒకసారి ఆ పని ఒత్తిడిలో ఒక సందర్భంలో మనకు అందుబాటులో ఉన్నా లేకపోయినా నా భర్త మరి మీ భర్త జాతి కోసమే చేస్తున్నాడు కదా, నా జాతి సమాజం కోసం చేస్తున్నాడు కదా. కాబట్టి ఒక పూట నా దగ్గర ఉండకపోయినా నా భర్త అనబడుతున్న కోటి సమాజం కోసం చేస్తున్నాడనే ఆలోచనతో నువ్వు ఉండాలి తల్లి. నువ్వు ఎంత ఆయన కోఆపరేట్ చేస్తే ఆయన అంత జాతికి సమాజానికి సేవ చేయడానికి ఆయన అవకాశం ఉంది. కోటి కూడా చెప్తున్నా, నేను ఈ మాట చెప్పినని చెప్పి రోజు ఎటు తిరగడం మీద దృష్టి పెట్టద్దు. ఇక్కడ నుండి కూడా సమాచారం చేయవచ్చు. ఇవాళ రేపు ఆఫీసు నుంచి పని ఏం జరుగుతలేదు కదా, ఇవాళ రేపు ఆఫీసు నుండే, సెంటర్ నుండే పని ఏం జరుగుతలేదు. ఇంటికాడ నుండి కూడా పని తీర్చిదిద్దడానికి కావాల్సిన టెక్నాలజీ ఇప్పుడు ఏర్పడ్డది. కాబట్టి ఆయన గురించి నేను చెప్పింది నువ్వు ఆచరించు,
నీ గురించి ఆయనకు చెప్తుంది, ఆయన ఆచరిస్తాడు. అంటే ఆఫీస్ డ్యూటీ అనే పేరుతో మొత్తం అనునిత్యం హైదరాబాద్ లో ఢిల్లీలో ఇట్లా తిరగడం కాకుండా ఆఫీస్ పని కూడా ఇంటికాడ పెట్టుకునే విధంగా కూడా కొంత గైడ్ చేస్తాం. ఇద్దరు కలిసి సంతోషంగా ఉండాలి, కష్ట నష్టాలు తట్టుకొని ముందుకు సాగండి. మీరు ముందుకు సాగుతారని ఆశిస్తూ పెద్దలు పాస్టర్లకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ వీళ్ళని ఆశీర్వదించడం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ నేను బయలుదేరుతాను. ధన్యవాదాలు.